పీసీఓఎస్ లో కనిపించే మరో 2 ప్రధాన సమస్యల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అన్వాంటెడ్ హెయిర్ లేదా అవాంఛిత రోమాలు అంటారు. ఇది చాలా మంది పేషెంట్స్ లో కనిపిస్తుంటుంది. అలాగే హెయిర్ లాస్, జుట్టు పలచబడడం అనేది కూడా చాలా మంది పేషెంట్స్ లో మనం చూస్తుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వాటికి గల ట్రీట్మెంట్ ఏంటి అనేది మనము డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. అలాగే ఇది ఫిజికల్ గానే కాకుండా మెంటల్ స్ట్రెస్ కూడా చాలా మంది పేషెంట్స్ లో ఉంటుంది. పేషెంట్సే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరిలో కూడా ఈ ప్రాబ్లం గురించి చాలా టెన్షన్ అవుతూ ఉంటారు. సో అందుకని దీనికి కరెక్ట్ గా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. పీసీఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ముఖ్యంగా హెయిర్ లాస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అయితే పీసీఓఎస్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వంటి హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా ఈ హార్మోన్స్ మనకు టెస్టోస్టెరాన్లా కన్వర్ట్ అవుతుంది. ఈ టెస్టోస్టెరాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే బియర్డ్ ఏరియాలో కొంచెం జుట్టు ఎక్కువగా రావడం, అలాగే తలపైన జుట్టుని తగ్గించడం. ఇది టెస్టోస్టెరాన్ చేసే పని. అయితే ఈ టెస్టోస్టెరాన్ వల్ల ఆడవాళ్ళలో కూడా హెయిర్ లాస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. హెయిర్ ఫాల్ అనేది మగవాళ్ళలో ఆడవాళ్ళలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పీసీఓఎస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళలో హెయిర్ ఫాల్ ఎలా ఉంటుంది అంటే ఎక్కడైతే పార్టిషన్ చేస్తారో పార్టిషన్ అనేది మెల్లిమెల్లిగా వైడ్గా కనపడడం స్టార్ట్ అవుతుంది. దాని అలాగే వదిలేయడం వల్ల కూడా ఆ వైడనింగ్ అనేది ఎక్కువగా జరిగి ఒక బాల్డ్ ప్యాచ్లో కూడా మనకు కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ పీసీఓఎస్ వల్ల వచ్చే హెయిర్ లాస్ మనకు మెయిన్గా ఈ పార్టిషన్ ఏరియాలో చూడడం ద్వారా మనకు ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకుంటామో లేదా తలస్నానం చేస్తుంటారో దాని తర్వాత ఆ వెట్నెస్ వల్ల కింద స్కాల్ప్ అనేది ఇంకా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము హెయిర్ లాస్ గురించి, ఈ పీసీఓఎస్ పేషెంట్స్ లో వచ్చే హెయిర్ లాస్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. ఇది ఎందుకు వస్తుంది, ఒకసారి వచ్చిందంటే హెయిర్ లాస్ అయ్యిందంటే అది పర్మనెంట్ ప్రాబ్లం అవుతుందా, లేక దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు మనము డాక్టర్తో డిస్కస్ చేద్దాం. అయితే పీసీఓఎస్ వల్ల వచ్చే హెయిర్ లాస్ పర్మనెంటా లేదా మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చా అని చాలా మంది కామన్గా అడుగుతూ ఉంటారు. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి దానికి తగినటువంటి సీరమ్స్ కానివ్వండి, కొంతమందిలో పిఆర్పి, జిఎస్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడవచ్చు. ఇటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మనం జరిగిన హెయిర్ లాస్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. అదే దీన్ని ప్రొలాంగ్ పీరియడ్ వరకు దాన్ని అలాగే వదిలేసి హెయిర్ ఫాల్ కంటిన్యూ అవుతుంది అంటే, వన్స్ హెయిర్ ఫాల్కి క్లోజ్ అయిపోయింది అంటే మీరు ఎటువంటి సీరమ్స్ వాడినా కూడా, పిఆర్పి, జిఎస్సి చేయించుకున్నా కూడా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవచ్చు. సో కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ప్రయారిటీ బేసిస్లో ఒక డర్మటాలజిస్ట్ని కానివ్వండి, ఒక గైనకాలజిస్ట్ని కానివ్వండి కన్సల్ట్ అవ్వమని చెప్తాము. ఇప్పుడు పీసీఓఎస్ పేషెంట్స్ లో చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీన్ని అవాంఛిత రోమాలు అని కూడా అంటారు. ఇది చాలా మంది పేషెంట్స్ లో హార్మోన్ ఇష్యూ వల్ల వస్తూ ఉంటుంది. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో వాటన్నిటిని గురించి మనం డర్మటాలజిస్ట్ డాక్టర్ అనేది తెలుసుకుందాం. ఈ అవాంఛిత రోమాల వల్ల చాలా మంది సైకలాజికల్ గా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. మానసికమైన డిప్రెషన్ లోకి లోన్ అవుతూ ఉంటారు. రకరకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటికి మనం ఎలాగా సొల్యూషన్ ఇవ్వాలి అది కూడా తెలుసుకుందాం ఈరోజు. పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళలో ఇంకొక ప్రధానమైన స్కిన్ ఆర్ హెయిర్ రిలేటెడ్ సమస్య ఏంటి అంటే అవాంఛిత రోమాలు. దీన్నే అన్వాంటెడ్ హెయిర్ అంటాం, లేదా హర్షటిజం అని కూడా అంటాం. ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే ఆడవాళ్ళలో మెయిన్గా ముస్టాచ్ అంటాం, అంటే మీసం వచ్చినట్టు లేదా గడ్డం వచ్చినట్టు హెయిర్ అనేది కొంచెం ఎక్కువ థిక్గా కనపడుతుంది. ఈ ఏరియాస్లోనే కానివ్వకుండా ఇంకొంతమందిలో చెస్ట్ పైన, ఈవెన్ స్టమక్ ఏరియాస్లో కూడా హెయిర్ అనేది థిక్గా చూస్తుంటాం. దీన్నే అవాంఛిత రోమాలు లేదా అన్వాంటెడ్ హెయిర్ అని అంటాం. ఇది పీసీఓఎస్లో ఎందుకు వస్తుంది అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో టెస్టోస్టెరాన్ యొక్క హార్మోన్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మనకు బాడీ పైన ఉన్న హెయిర్ కానివ్వండి, బియర్డ్ పైన ఉన్న హెయిర్ కానివ్వండి, ఫైన్ హెయిర్ని థిక్ హెయిర్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ థిక్ హెయిరే మనకు ఆడవాళ్ళలో బియర్డ్గా కనిపించడము, మీసం వచ్చినట్టు కనిపించడము దానివల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా కనిపించినప్పుడు దీని ఎఫెక్ట్స్ అనేది ఓన్లీ ఫిజికల్ ఎఫెక్ట్స్ కాదు, మెంటల్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉంటుంది. అంటే మన మైండ్ పైన, మన బ్రెయిన్ పైన కూడా కొంచెం ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇలా కనిపించడం ద్వారా సోషల్ యాంగ్జైటీ అంటాం, డిప్రెషన్ అంటాం, ఇటువంటివన్నీ కూడా కామన్గా గమనిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. 21 year old, వర్క్ చేస్తుంది. అయితే ఈ ఇష్యూ ఉండడం ద్వారా ఆఫీస్కి వెళ్ళడానికి కూడా తనకు ఇష్టపడట్లేదు. ఫేస్ మొత్తం కవర్ చేసుకొని వెళ్తుంది. తన ఫేస్ని బయట చూపించుకోలేకపోతుంది, హ్యాపీగా ఉండలేకపోతుంది. సో ఇటువంటి అన్వాంటెడ్ హెయిర్ వల్ల, అవాంఛిత రోమాల వల్ల సైకలాజికల్ ఎఫెక్ట్స్, ఎస్పెషల్లీ డిప్రెషన్ కానివ్వండి, సోషల్ యాంగ్జైటీ కానివ్వండి చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనం అవాంఛిత రోమాలు లేదా అన్వాంటెడ్ హెయిర్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అన్ఫార్చునేట్లీ ఇటువంటి కండిషన్కి క్రీమ్స్ కానివ్వండి, ఆయింట్మెంట్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానీ పనిచేయదు.
దీనికి పనిచేసేది ఒకే ఒక ట్రీట్మెంట్, లేజర్ హెయిర్ రిడక్షన్. లేజర్ హెయిర్ రిడక్షన్ ఏం చేస్తుంది అంటే హెయిర్ ఏదైతే మనకు ఫైన్ హెయిర్ థిక్ హెయిర్గా కన్వర్ట్ అయి ఉంటుందో దాన్ని మళ్ళీ థిక్ హెయిర్ని ఫైన్ హెయిర్లా కన్వర్ట్ చేస్తుంది. కంటికి కనపడకుండా చాలా ఫైన్గా కన్వర్ట్ చేస్తుంది. అయితే ఇది మనకు ఒకసారి 2 సార్లు లేకపోతే 1 వీక్ 2 వీక్స్ వచ్చే రిజల్ట్ కాదు. ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉంటే అరౌండ్ 6 to 8 సెషన్స్, PCOS ఉన్న వాళ్ళలో అప్ టు 12 సెషన్స్ కూడా అవసరం పడవచ్చు. ఇవన్నీ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ కరెక్ట్గా కనపడడానికి అప్రాక్సిమేట్లీ ఎంత కాదన్నా ఒక 1 year టైం అనేది పడుతుంది. అయితే డైరెక్ట్గా లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది వెళ్ళకండి. PCOS ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫస్ట్ PCOSని కంట్రోల్లో తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. వన్స్ PCOS ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సైమల్టేనియస్గా లేజర్ హెయిర్ రిడక్షన్ అనే దాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. PCOS కి సంబంధించిన స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు సైమల్టేనియస్ గా గైనకలాజికల్ ట్రీట్మెంట్ అండ్ డెర్మటాలజికల్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. సో దీంతో పాటుగా ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ టైమ్లీ మెడికల్ కేర్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు ఫస్ట్ అది ట్రీట్మెంట్ చేసుకోకుండా ఓన్లీ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్ మాత్రం చేసుకుంటే రిజల్ట్స్ అనేది మనకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఉండదు. PCOS సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ ఉన్నప్పుడు రూట్ కాజ్ అంటే PCOSని ఫస్ట్ అడ్రస్ చేసి సైమల్టేనియస్గా స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే రిజల్ట్స్ అనేది మనకు బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ ధీరజ్. ఈరోజు మాకు PCOS కి సంబంధించిన స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది చాలా మంది పేషెంట్స్ కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ విషయంలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.